హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము ఏం చేసామంటే, జనవరి 1 కదా, మబ్బుల్నే 4:00 వెళ్ళామండి మేము గణేష్ గడ్డకు అభిషేకం కోసం అనేసి. అంటే తొందరగా చేస్తారు ఈరోజు అనేసి, అంటే పొద్దున్నే వెళ్ళామండి 4:00, 5కి అక్కడ ఉన్నాము. అభిషేకం అయినాక ఇక్కడ పడి పూజ ఉందండి గణేష గడ్డలని. అక్కడ గణేష్ దగ్గర గ్రౌండ్ ఉంది పెద్దగా, అక్కడ పడి పూజ అయ్యాల ఈరోజు ఉంది, ఉండమన్నారు. కానీ మాకు ఇక్కడ ఇంటి దగ్గర పని ఉందనేసి వచ్చేసాము. చూడండి, ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. ఎంత బాగుందంటే అయ్యప్ప స్వామిది చాలా బాగుంది. ఇంకా ఇప్పుడిప్పుడే అంటే మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందని చెప్పారు. పూలు చూడండి, పూల రాసులు, ఇంకా అన్నీ డెకరేషన్ చేసేది ఉంది. లేకపోతే ఉండేది మేమైతే ఇక్కడ ఎదురుగానే గణేష, ఆయనకు ఎదురుగా ఇద్దరు ఇట్లా పట్టుకున్నట్టు, హారతి పట్టుకున్నట్టు, దీపాలు పట్టుకున్నట్టు ప్రతిమలు బాగున్నాయండి గణేషది పడి పూజ దగ్గర. కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి వచ్చేసాము. చూసి ఖాళీ ఫోటోలు తీసుకొని ఇంకా స్టార్టే కాలేదు, మధ్యాహ్నం అవుతుందంట. ఇంకా మేము అక్కడికి వెళ్ళి వైకుంఠపురం, సంగారెడ్డి దగ్గర వెంకన్న స్వామిది ఉంటుంది కదా వైకుంఠపురం అనేసి, వెంకన్న ఉంటాడు అక్కడికి వెళ్ళామండి. కానీ అప్పటికి 8:30 అయిందండి. ఎంత మంచు ఉంది చూడండి, అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఏ బండి కూడా కనిపిస్తలేదు. ముందు అయితే అసలు ఏ బండి కనిపిస్తలేదండి, ఏదో మబ్బులలో పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటిటప్పుడు జర స్లోగా నడిపించుకొని, ఎవరైనా మేమని కాదండి, ఎవరైనా అలా నడిపించుకుంటే లైట్లు వేసుకొని వేరేటోళ్ళకు కూడా ఇది కాదు, మనకు కూడా ఏం ప్రాబ్లం కాదు. ఇక చూడండి, అక్కడికి వెళ్ళాము వెంకన్న దగ్గరికి. వెళ్తే ఇంకా ఆయనకు లోపలనే నైవేద్యం పెడుతున్నారండి పొద్దున్నే. అందుకోసమని ఇంకా తీయలేదు కటను. అట్లనే నిల్చున్నాము అందరము. ఓ నమో వెంకటేశాయ. ఈరోజు అయితే ఇద్దరిని దర్శనం చేసుకున్నామండి, గణేష్ అని ఈయనని. చూడండి, పొద్దున్నే అంటే పొద్దున్న వెళ్తే ఎక్కువ మంది ఉండరు అన్నట్టుగా మేము పొద్దున్నే గణేషకి అభిషేకం చేయించి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కూడా మంచి దర్శనం అయిందండి. మంచిగా ఇంకన్నా మంచి దర్శనం చేసుకొని మేము ఇంటికి వచ్చేసామండి. ఏదో జనవరి 1 అంటే ఇట్లా దేవుళ్ళని చూసుకుంటే, దర్శనం చేసుకుంటే అది వేరే ఉంటుంది కదా. మేమైతే తొందరగా రావడానికి కారణం అక్కడ అయ్యప్ప స్వామి పూజ దగ్గర ఉండేదండి. లేకపోతే ఇక్కడ మేమైతే ఆల్రెడీ నేను వీడియోలు పెట్టాను కదా, ఇల్లు కడుతున్నాం అనేసి. ఈరోజు ముగ్గు పోస్తారంట అండి, అందుకోసం అనేసి మేము తొందరగా వచ్చాము. ఇక అక్కడ ఉండలేము, ఇద్దరిని దర్శనం చేసుకొని వచ్చామండి. అంటే తాడు కట్టేసి ఫస్ట్ ఇది ముగ్గు పోస్తున్నారండి, లెవెల్ చూసుకొని. ఎన్ని పనులు ఉంటాయి ఇల్లు అంటే, అసలు ఒకటి అనుకుంటుంటేనే ఏది వేస్తుంది. ఇలా లెవెల్ చూసిన మాకైతే అదృష్టానికి పక్కనే దొరికిందండి. పైననే మేము పక్కనే ఉన్నాము, మాకు ఇల్లు పక్క ఇల్లే దొరికింది. ఇలా పోస్తున్నారు, ముగ్గు అయితే పోస్తున్నారండి పిల్లర్స్ కోసము తవ్వాలనేసి. ఇంకా లెవెల్ చూసుకొని వాళ్ళు ముగ్గు పోస్తారనేసి రమ్మంటే మేమైతే తొందరగా వచ్చేసాము. అక్కడికి వెళ్ళి అంతా కూల్చుకొని ముగ్గు పోస్తున్నారు వాళ్ళైతే. పెళ్ళి అంటారు కదా, కానీ ఇప్పుడైతే పెళ్ళి ఈజీగా అయిపోతుందండి. ఇల్లే చాలా హార్డ్ అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. స్టార్టింగ్ నుంచి అది పెళ్ళి అంటే 1 నెల లోపల అయిపోతుంది, ఏవైనా అక్కడికే సమకూరుస్తారు. కానీ ఇదైతే 6 నెలలు, సంవత్సరం దాకా పడుతుంది. మళ్ళీ ఏది తక్కువ అవుతుందో తెలియదు. నాకనే కాదు, అందరికి ఎవరికైనా ఈ అనుభవం ఉంటుంది ఇల్లు కట్టుకున్నప్పుడు.
నేనైతే చెప్తున్నా, నాకు అనుభవము అవుతున్నట్లుగా నేను చెప్తున్నాను మీకు. అంటే కొన్ని ఒకరు చెప్తుంటే, ఒకరు చూస్తుంటే, ఒక దగ్గర చూస్తుంటే మనకు కూడా ఇట్లా ఉంటుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. నేను కూడా చాలా మంది దగ్గర చూశానండి ఇట్లా. మాకు కూడా అంతే, దిగినాక తెలుస్తుంది ఎంత ఇది ఉంటుంది అన్నట్టుగా. చిన్న పని కాదండి అది, మనం చేయకున్నా కానీ చాలా చాలా పని అండి. అసలు ఎక్కడ ఏం అవసరం ఉంటుందో తెలీదు. చాలా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు, కానీ ఇల్లే ఆడండి, పెళ్ళి ఈజీ అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇలా కరెక్ట్గా పెట్టుకొని మెజర్మెంటు ఇట్లా వేస్తారు ముగ్గు పిల్లర్స్కి. ఇదిగో చూడండి, నేనైతే ఇక్కడ కాంపౌండ్ వాల్ మీదకి వెళ్ళి, మేము పక్కనే ఉంటున్నాము ఇప్పుడు, అక్కడికి వెళ్ళి తీసాను. ఇంకా పైకి వెళ్ళి తీస్తే ఎట్లా కనిపిస్తుంది అనేసి, ఇది చూడండి, పైకి వెళ్ళి తీస్తే ఇలా కనిపిస్తుంది పిల్లర్స్. 12 పిల్లర్స్ వస్తున్నాయండి, ఇలా వస్తుంది. తర్వాత వీడియో మరొకటి పెడతానండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి.